నమస్కారం యంత్రి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. యోగాంధ్ర ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు. కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తిక్. యోగా దినోత్సవం ఏర్పాట్లు, రవాణాపై రాష్ట్ర మంత్రులు సమీక్ష. ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మంత్రి నారాయణ. ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా అందుబాటులో ఉంటానన్న కాకాని పూజిత. వైసీపీ నేత భాస్కర్ రెడ్డిని పరామర్శ. నెల్లూరు డీఈఓ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన ఏబీవీపీ నాయకులు. డీఈఓని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్. వెంగమాంబ పేరంటాలు అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యేలు కాకర్ల, సోమిరెడ్డి. మాజీ సీఎం జగన్ పర్యటనపై సంచలన కామెంట్స్ చేసిన చంద్రమోహన్ రెడ్డి. అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లపై అమరావతి సచివాలయం నుంచి ఏపీ సీఎం చంద్రబాబు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో నెల్లూరు కలెక్టర్ ఆనంద్, జాయింట్ కలెక్టర్ కార్తిక్లు పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు జిల్లాలో అన్ని ఏర్పాట్లను పక్కాగా చేపట్టినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. అమరావతి సచివాలయం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జూన్ 1న శనివారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ కు నెల్లూరు కలెక్టరేట్ లోని ఎస్ఆర్ శంకరన్ వీసీ హాల్ నుంచి కలెక్టర్, జాయింట్ కలెక్టర్ కార్తిక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రామ, వార్డు స్థాయి నుంచి మండల స్థాయి వరకు 7,000 ప్రదేశాల్లో సామూహిక యోగా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది అందరూ తమ పరిధిలో ఏర్పాట్లను పూర్తి చేస్తున్నట్లు చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో నోడల్ ఆఫీసర్ యతిరాజ్, డీఈఓ బాలాజీరావు, జెడ్పీసీఈఓ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. Visakhapatnam International Day of Yoga will be able to upload only from the venue to ensure that the seriousness of detailed video conference with the collectors, CSR has 50, 200. So depending on the size of the habitation, they should ensure that the people participate in quality, because already we have out of 2 crores, 2.38 crores already registered. All districts basically next has to do this education institutions, they are uploading, so after that it will be almost this register. Next, Ainas and citizens means the training dancer. So this is the district of world record. Each of the slot, each of the compartment. Here also training conducted district-wide. Some districts have done very well. I really appreciate them. Annamaya 142, Parvatipuram 132, Vijayanagar, Chittoor, Vijayanagar. Some are 66 like that. 66 is Palnad. How we are ensuring that? యోగాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి నారాయణ పిలుపునిచ్చారు. విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయంలో యోగాంధ్ర కార్యక్రమం, ఏర్పాట్లు తదితర అంశాలపై రాష్ట్ర మంత్రులు సమీక్షా సమావేశం నిర్వహించారు. యోగాంధ్ర కార్యక్రమం విజయవంతంపై విశాఖపట్నంలోని టీడీపీ కార్యాలయంలో మంత్రుల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రులు నారాయణ, బాలవీరాంజనేయ స్వామి, అనిత, అనగాని, సత్యకుమార్, పార్థసారథి, సవిత, బీసీ జనార్దన్ రెడ్డిలు హాజరయ్యారు. యోగాంధ్ర కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరయ్యేలా తీసుకోవాల్సిన చర్యలు, తెల్లవారుజామున జరిగే కార్యక్రమం కావడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం చేపట్టాల్సిన ఏర్పాట్లపై మంత్రులు చర్చించారు. జన సమీకరణ, రవాణా, ఇతర సౌకర్యాలపై ప్రజాప్రతినిధులు, కూటమి నేతలకు వారు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, ప్రధాని హాజరయ్యే కార్యక్రమం కావడంతో భద్రతా రీత్యా ఉదయం 5:30 తర్వాత ఎవరిని అనుమతించరన్నారు. ప్రజలకు అవసరమైన అన్ని రకాల వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్న పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. పబ్లిక్ మీటింగ్ ప్రోగ్రామ్స్ లా కాదు. యూజర్ ప్రోగ్రాంలు ఏంటంటే ఇప్పుడు మన పార్టీ మీటింగ్ అయినా లేదా గవర్నమెంట్ వేరే ప్రోగ్రాంలు అయినా 4 o'clock అంటే 1 గంట 5 to 6 స్టార్ట్ అయిన ఇబ్బంది లేదు. జనరల్ గా జనాలందరూ వచ్చిన దాకా చూసుకొని జనరల్ గా స్టార్ట్ చేస్తుంటాం. కానీ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే 6:25కి స్టార్ట్ అయిపోతుంది ఎంతమంది వచ్చినా. అందువల్ల మనకు ఎవరినైతే మనం టార్గెట్ చేస్తున్నాం వాళ్ళందరూ కూడా ఎటువంటి పరిస్థితులు కూడా 5 కాడకు రావటం, 5:30 తర్వాత లాక్ చేస్తున్నారు. 5:30 తర్వాత అసలు ఎవరు ఎంటర్ కాలేదు. అందులో ఏంటంటే అక్కడ కంప్లీట్ గా మ్యాట్స్ చేసి అంతా చేసి పెట్టుంటారు. ఎక్కడ గ్యాప్స్ ఉంటే ఇంకా ఫోటోల్లో మళ్ళా వస్తాయి. అందువల్ల ఒకటి ఏంటంటే ఏదైతే టార్గెట్ ఇచ్చి ఇన్ని రోజులు ఎక్సర్సైజ్ డీటెయిల్ గా చేశారో దాని ప్రకారం వచ్చేటట్టుగా చేయండి. ఫుడ్ ప్యాకెట్స్ కూడా అక్కడే పెడతా అంటున్నారు.
ఫుడ్ కూడా యాక్చువల్గా పక్కనే వాటర్ ఫుడ్ రెండు కంప్లీట్గాను అదే మ్యాట్ పక్కనే పెట్టేందుకు యాక్చువల్గా అనుకున్నారు. టీ షర్ట్ ఫుడ్ బిస్కెట్స్. సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనకు అక్కడి నుంచి ఎవరినైతే మనం టార్గెట్ చేస్తున్నాం వాళ్ళందరూ వచ్చి తెచ్చాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. నియోజకవర్గంలో ఎవరికి ఇబ్బంది ఉన్నా తాము తోడుగా ఉంటానని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కుమార్తె కాకాని పూజిత భరోసా ఇచ్చారు. అనారోగ్యంతో చికిత్స పొంది విశ్రాంతి తీసుకుంటున్న వైసీపీ నేత దువ్వూరు విజయభాస్కర్ రెడ్డిని ఆమె పరామర్శించారు. తన తండ్రి కాకాని గోవర్ధన్ రెడ్డి బాధ్యత తాను తీసుకుని అందరి క్షేమ సమాచారం తెలుసుకుంటున్నానని కాకాని పూజిత పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం దువ్వూరు వారిపాలెంకి పూజిత విచ్చేశారు. స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకుడు దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి అనారోగ్యంతో చికిత్స పొంది విశ్రాంతి తీసుకుంటున్న నేపథ్యంలో ఎంపీపీ గండవరం సుగుణ, పెన్నా డెల్టా మాజీ చైర్మన్ దువ్వూరు చంద్రశేఖర్ రెడ్డి, దువ్వూరు విశ్వమోహన్ రెడ్డి తదితరులతో కలిసి భాస్కర్ రెడ్డిని ఆమె పరామర్శించారు. అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పూజిత మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఇబ్బంది ఉన్నా తాము తోడుగా ఉంటామని చెప్పారు. ఇటువంటి సమయంలో తమ వెంట ఇంతమంది నడిచి రావడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బిందెల వెంకట సుబ్బయ్య, సర్పంచ్లు అలపాక శ్రీనివాసులు, అన్నాబత్తిన కృష్ణవేణి, కాకి మస్తానమ్మ, పల్లికొండ ప్రతాప్, అగ్ని తదితరులు పాల్గొన్నారు. అక్కడే ఉండి అట్లే ఉండి రావద్దు. అదే మాదిరిగా రైతులు ఈరోజు దువ్వూరు వారిపాలెంకి వచ్చాము. మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఉంటే అందరి క్షేమ సమాచారాలు ఎలా తీసుకుంటారో, అందరి ఇంటికి వచ్చి వాళ్ళు ఎలా ఉన్నారో ఎలా చూసుకుంటారో, అదేవిధంగా నేను నాన్న బాధ్యత తీసుకొని వాళ్ళందరినీ పరామర్శించుకోవడానికి రావడం నాకు సంతోషంగా ఉంది. కాకపోతే ఆ పని నాన్నే చేయాల్సింది, అలా చేయనీయకుండా ఆపుతున్నారు అనేది బాధగా ఉంది. ఈరోజు ఇంతమంది వచ్చారు, నాన్నకు తోడుగా అనేది మాకెప్పుడు ఉంటుంది. అదేవిధంగా వాళ్ళందరికీ ఏ అవసరం ఉన్నా కానీ, ఎటువంటి ఇబ్బంది కలిగినా కానీ మేము ఎప్పుడూ ఉంటామని ప్రతిసారి నానుంటే నాన్న చెప్పేవాళ్ళు. ఇప్పుడు నేను చెప్తున్నాను. ఆయన మా నాయకుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అక్కడ పెట్టినంత మాత్రాన ప్రజలకి ఏ రకమైనటువంటి ద్రోహం చేయలేదు. ఎందుకంటే ప్రతి కార్యకర్త కూడా ఈరోజు ప్రజల కోసం పనిచేసే మనిషి, ప్రతి ఒక్కరు మా సొంత మనుషులే. అందుకనే మేమందరం కలిసి ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇలా కలుసుకున్నాము. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పార్కులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. పార్కులను అభివృద్ధి మాత్రమే చేస్తామని, పార్కుల నిర్వహణ బాధ్యత స్థానిక ప్రజలదేనని ఆయన చెప్పారు. 150 కోట్లు విలువ చేసే స్థలాలను భావితరాలకు ప్రజలకు చెందే విధంగా కాపాడమని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 21, 22, 23 డివిజన్లలో పార్కులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాలకు ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా వచ్చేశారు. శ్రీధర్రెడ్డికి డివిజన్ల నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలతో కలిసి పార్కులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ పార్కులను అభివృద్ధి మాత్రమే చేస్తామని, పార్కుల నిర్వహణ బాధ్యత స్థానిక ప్రజలదేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జి, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పార్కు స్థలాలు అన్యాక్రాంతమై ప్రజలకు చెందకుండా పోయినాయి. ఇవి కూడా అనేక చోట్ల ఆక్రమణదారులు చెరలో ఉంటే అన్నింటినీ కూడా క్లియర్ చేసి అధికారుల సహాయ సహకారాలతో, స్థానికంగా ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకుల సహాయ సహకారాలతో, ప్రజల సహాయ సహకారాలతో శాశ్వతంగా ఇది 29 పార్కులు, దాదాపు 150 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలాలు.
150 కోట్లు విలువ చేసే స్థలాలు భావితరాలకి ప్రజలకి చెందే విధంగా, అదేవిధంగా ఈ యొక్క పార్కుల్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేదానికి ఏదైతే 7 కోట్లతో అభివృద్ధి, దశల వారి అభివృద్ధి, మొదటి దశలో చుట్టూ కూడా ఓడల నిర్మాణం, ఆ తర్వాత ఎక్కడికక్కడ స్థానిక ప్రజలందరినీ భాగస్వాములు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి P4 పద్ధతుల్లో ఆ యొక్క పార్కుల్ని అభివృద్ధి చేసేదానికి దశల వారీగా అన్ని ప్రభుత్వాలు చేయాలంటే సాధ్యం కాదు, ప్రజల భాగస్వామ్యం ఉంటేనే సాధ్యమవుతుంది. ఆ దిశగా ఆలోచన సాగించాలని చెప్పి కోరుకుంటూ రేపటితో ఈ యొక్క చంద్రన్న పార్కుల బాట కార్యక్రమం నెల్లూరు రూరల్లో ముగుస్తుంది. మొత్తం 29 పార్కులు, 7 కోట్ల రూపాయలు వ్యయం, 29 పార్కుల స్థలాల విలువ 150 కోట్లు. వెంగమాంబ పేరంటాలు అమ్మవారిని ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాకర్ల సురేష్లు దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం నరవాడ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ వేంగమాంబ పేరంటాల అమ్మవారి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకి స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఘన స్వాగతం పలికారు. కాకర్లతో కలిసి సోమిరెడ్డి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పల్నాడు జిల్లా సత్యనపల్లి నియోజకవర్గం రెంటపాల గ్రామంలో జరిగిన వైసీపీ అధ్యక్షులు జగన్మోహన్రెడ్డి పర్యటనలో భాగంగా మృతి చెందిన నాగేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చిన వ్యక్తి, అతని రౌడీ మూకలు నిన్న చేసిన అరాచకం అంతా ఇంత కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న పరిపాలనను చూసి ఓర్వలేక ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారన్నారు. తమ ప్రభుత్వంలో ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే తాట తీస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే నిన్న నాగమల్లేశ్వరరావు ఆయన ఆత్మహత్య చేసుకుంటే ఆయన చూడడానికి పోయేసి వచ్చింది. ఏంటి పోలీస్ రిస్ట్రిక్షన్స్ నీకేం లెక్కలేదా? లా అండ్ ఆర్డర్ అవసరం లేదా? అంత బరి తెగించి నువ్వు ప్రదర్శన చేస్తావా? నీ వెనక రౌడీ మూక వాళ్ళు పెట్టిన ప్లే కార్డ్స్ ఏంటి? రఫ ఆడిస్తాం, నరికేస్తాం, తొక్కేస్తాం. నువ్వు అసలు ఒక చీఫ్ మినిస్టర్ గా ఎట్టయినా అర్థం కావటం. ఇది బీహార్ మేలైపోయింది నీ 5 ఏళ్లలో. నువ్వు ఇంకా అదే రాజ్యం అనుకుంటున్నావు. ఒక్క మాట, నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్. 2024 జూన్ 9వ తేదీ చీఫ్ మినిస్టర్ ఎవరు సీఎం? ఇప్పుడు ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యే. ఒక చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి ర్యాలీ ఏందే? ఆ స్లోగన్స్ ఏంది? ఆ ప్లే కార్డ్స్ ఏంది? నవ్విపోతారా? ఒక బ్లాక్ మార్క్ ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ముఖ్యమంత్రులు అయినోళ్ళు నీలాగా ఘోరమైన చెడ్డ పేరు ఆంధ్రప్రదేశ్కి తెచ్చినవాడు ఎవడూ లేడు. ఏ పార్టీ అయినా, కాంగ్రెస్ అయినా, తెలుగుదేశం అయినా, ఎవరైనా ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి. ఈ పద్ధతి కాదు. ఇది నీ ఇష్ట ప్రకారం రాష్ట్రంతో ఆడుకుంటామంటే కుదరదు. కంట్రోల్లో ఉండు. నెల్లూరు జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేపట్టారు. డీఈఓ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. డీఈఓని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ గారు నెల్లూరు జిల్లా డీఈఓని వెంటనే సస్పెండ్ చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. నెల్లూరు నగరం దర్గామిటలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. డీఈఓ దిష్టిబొమ్మ దగ్ధం చేసి ఆయనకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు భరత్, హేమంత్ రెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల్ని పరిష్కరించాలని డీఈఓని కలిస్తే తమను నోటికొచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు. వెంటనే కలెక్టర్ జోక్యం చేసుకుని డీఈఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తమ నిరసనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. నమస్తే, భరత్, ఏబీవీపీ. ఈరోజు నెల్లూరు జిల్లాలో డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి డీఓ గారి తలలేని మొండాన్ని ఈరోజు ఏబీవీపీ కార్యకర్తలు దహనం చేయడం జరిగింది, దిష్టిబొమ్మని. దీనికి గల కారణం ఏంటంటే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ గత వారం రోజుల నుంచి పాఠశాలల్లో సమస్యల కోసం విజిట్ చేస్తున్నప్పుడు ఆ యొక్క సమస్యలని డీఓ గారి ముందు తీసుకురావడం జరిగింది. ఆ ముందు తీసుకురావడం స్థితిలో ఆయన దగ్గరికి ఏబీవీపీ కార్యకర్తలు వెళ్తే, వినతిపత్రం ఇస్తూ కార్యకర్తలు వెళ్తే, కార్యాలయం లోపలికి కేవలం 2 మాత్రమే నేను అలో చేస్తాను, ఇదేమి గొర్రెల సంత కాదు అని చెప్పడం జరిగింది. అయ్యా, ఏబీవీపీ కార్యకర్తలు గొర్రెల సంత అయితే దీన్ని ఏమంటారు అంటే, మీ యొక్క పబ్లిసిటీ కోసం మీ కార్యాలయాన్ని గొర్రెల మంది చేస్తారా? ఇప్పుడు ఏబీవీపీ ప్రశ్నిస్తోంది. అయ్యా డిఓ గారు, మీకు యొక్క మితిస్థిమితం మీకు అసలు లేనని ఏబీవీపీ తెలియజేస్తూ ఉంది. అయ్యా కలెక్టర్ గారు, ఈ డిఓ గారిని వెంటనే సస్పెండ్ చేసి, లేకపోతే ఈయన మితిస్థిమితం లేని కారణంగా ఈయన మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాజీ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు.
ఏడుకొండల వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మాజీ పార్లమెంటు సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి వారి కుటుంబ సభ్యులు గురువారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ ఆదాల వారి కుటుంబ సభ్యులు శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి వెంట నెల్లూరు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి ఉన్నారు. తల్లికి వందనం పథకం తమకు వర్తింప చేయాలని డిమాండ్ చేస్తూ వెంకటగిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులు ధర్నా చేపట్టారు. కోర్టు సెంటర్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో వెంకటగిరి పట్టణంలో కోర్టు సెంటర్ నుంచి మున్సిపల్ ఆఫీస్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా సిఐటి అధ్యక్షులు వడ్డిపల్లి చెంకయ్య మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికుల పిల్లలకు వారి తల్లుల ఖాతాలో తల్లికి వందనం నగదును వెంటనే జమ చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ పారిశుద్ధ్యం ఇంజనీరింగ్ కార్మికులకు తల్లికి వందనం వర్తింప చేయకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నంబర్ 26 ప్రకారం కార్మికులకు తల్లికి వందనం వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు తిరుపతి జిల్లా జాయింట్ సెక్రటరీ వి పెంచలయ్య, అధ్యక్షులు సుబ్బయ్య, కార్యదర్శి ప్రసాద్, ఉపాధ్యక్షులు సుబ్రహ్మణ్యం, కార్మికులు పాల్గొన్నారు. ప్రధానంగా ఈ బైక్ ర్యాలీ ఎందుకు చేపట్టాల్సి వచ్చిందంటే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినటువంటి సందర్భంగా ఈ నెల 12వ తేదీ తల్లికి వందనం అమౌంట్ ని అందరికీ జమ చేయడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికులకి, ఇంజనీరింగ్ కార్మికులకి ఈ యొక్క తల్లికి వందనం వర్తింపు చేయలేదు. తల్లికి వందనం వర్తింపు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ యొక్క బైక్ ర్యాలీని చేపట్టడం జరిగింది. అలాగే ఇంజనీరింగ్ కార్మికులకి చాలా తక్కువ జీతాలు ఇస్తా ఉన్నారు. 15,000 రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా వాళ్ళకి జీతాలు పెంచాలి. జీవో నెంబర్ 36 ప్రకారం 21,000 నుంచి 24,500 వరకు వాళ్ళకి వివిధ కేటగిరీల వైజ్ జీతాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ బైక్ ర్యాలీ చేపట్టడం జరిగింది. సింహపురి ఇంటర్నేషనల్ స్కూల్ ఎదుట ఎస్ఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. నిబంధనలు అతిక్రమిస్తున్న ప్రైవేట్ స్కూళ్లపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు అమ్మడం నేరమని ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా అధ్యక్షులు వెన్ను వేణు అన్నారు. నెల్లూరు జిల్లా టీపీ గూడూరు మండలం సింహపురి ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి అధిక ఫీజులు వసూలు చేస్తూ పాఠ్యపుస్తకాల్ని కూడా అధిక ధరలకు విక్రయించడం దారుణమన్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సింహపురి ఇంటర్నేషనల్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం స్కూల్ యాజమాన్యంతో మాట్లాడి పలు సమస్యలను వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు దేవేంద్ర, జిల్లా నాయకులు యజ్ఞేష్, దివేష్, యశ్వంత్, బాబీ, సుకుమార్, నాగేంద్ర, వంశీ, లోకేష్, యోషిక్, మైకేల్ తదితరులు పాల్గొన్నారు. విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకంగా పాఠ్యపుస్తకాలు అమ్మటం, విద్యా హక్కు చట్టానికి వ్యతిరేకంగా పాఠ్యపుస్తకాలు అమ్మటం, విద్యను వ్యాపారీకరణ చేయటం. ఈరోజు ఏదైతే ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నెల్లూరు నగర ప్రాంతం అలాగే రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రైవేటు మరియు కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అక్రమంగా పాఠ్యపుస్తకాలు పాఠశాల ప్రాంగణంలో అమ్మటాన్ని ఈరోజు ఎస్ఎఫ్ఐ వ్యతిరేకిస్తూ అలాగే విద్యా సంస్థల్లో వ్యాపారాన్ని అరికట్టి ఏవైతే విద్యార్థులకి అవసరమైనటువంటి నిత్యావసరాలు ఈ రోజు దాదాపు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు అన్ని కూడా పాఠశాల యొక్క ప్రాంగణంలో అధిక ఫీజులు పెట్టి పెద్ద ఎత్తున ఈరోజు వ్యాపారాన్ని నిర్వహిస్తా ఉన్నాయి. వీటిని ఎస్ఎఫ్ఐ నెల్లూరు జిల్లా కమిటీగా ఖండిస్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆవిష్కరించిన పుస్తకాన్ని టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలకు ఏం చేశారు గుర్తు చేసుకోవాలని హితవు పలికారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఇటీవల వైసీపీ నాయకులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పుస్తకావిష్కరణ చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఆరోపణలు తగవని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని వారు పేర్కొన్నారు. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న ఎన్నికల హామీల్లో భాగంగా సూపర్ 6 పథకాలను సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని అన్నారు. గత వైసీపీ పాలనలో జగన్మోహన్రెడ్డి అరాచకాలు సృష్టించారని వారు విమర్శించారు. గత ప్రభుత్వంలో ఇసుక, గ్రావెల్, మద్యం మాఫియా పెట్టిరిగిపోయాయని అన్నారు. వైసీపీ నాయకులు తమ ప్రభుత్వంలో ఏం చేశారనేది గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు చంద్రారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరమణమ్మ, ఎంపీపీ వేణుగోపాల్ రెడ్డి, టీడీపీ రాష్ట్ర మహిళా నాయకురాలు పులిమి శైలజారెడ్డి, రూరల్ అధ్యక్షులు పెంచల చౌదరి, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వచ్చి 1 సంవత్సర కాల వ్యవధిలోనే ఎన్నో సంక్షేమ పథకాలను అందించింది. మొన్నగాక
నిన్ననే తల్లికి వందనం అంటూ ఒక పథకం రిలీజ్ చేసింది. ఆ పథకం వల్ల ఎంతో మంది పిల్లలు చదువుకొని వాళ్ళ తల్లులు కూడా ఎంతో సంతోషకరంగా ఆనందదాయకంగా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేశారు. అలాగే ఫ్రీ గ్యాస్ అని, ఫ్రీ ఇసుక అని, పెన్షన్లు కూడా గత ప్రభుత్వం సంవత్సరానికి కొంచెం వాయిదాల ప్రకారం పెంచిన ఈ ప్రభుత్వం రాగానే వెంటనే 4,000 పెన్షన్ అందించి ఎంతో మంది వృద్ధులకు కూడా వాళ్ళకి ఆర్థికంగా కూడా భరోసా కల్పించింది. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఒక సంవత్సరం జరిగింది. ఈ సంవత్సరంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నిటి మీద కూడా ఈ మధ్య కాలంలో వైసీపీ వాళ్ళందరూ కూడా రకరకాలుగా మాట్లాడడం జరుగుతుంది. ప్రజలందరూ గమనిస్తున్నారు ఏం జరుగుతుంది అనేది. ఈ సంవత్సర కాలంలో మనం సూపర్ 6 పథకాల్లో 6 పథకాల్లో ఈరోజు 4 పథకాలు అమలు చేశారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు. ఇంకా రావాల్సిన 2 పథకాలు వాటికి కూడా మనకి ఏ విధంగా కార్యాచరణ చేయాలనేటటువంటి ఉద్దేశంతో స్త్రీనిధికి, అదేవిధంగా ఉచిత బస్సు అనేది కూడా వాటికి ఏ విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ అభివృద్ధిని చూసి తట్టుకోలేని పరిస్థితుల్లో వాళ్ళకై వాళ్ళు రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి ఏదో మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు నిజంగా వైసీపీ ప్రభుత్వము బురద జల్లే విధిలో ఏదో మాట్లాడుతుంది, రెచ్చగొట్టే ధోరణిలో చేస్తున్నారు. ఇప్పుడు నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మీటింగ్లకు వెళ్ళినా, ఎక్కడో సంవత్సరం రోజుల నాడు చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్లి నేను పరామర్శిస్తాను, నేను సానుభూతి జరుపుతానని అక్కడ పోయి మనుషులను చంపుతున్నాడు. నిన్న అక్కడికి వెళ్ళాడు పొదిలికి, అక్కడ 2 మనుషులు చనిపోయినారు. రెచ్చగొడుతున్నారు. చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏం చూపిస్తున్నాడు? అంబాటి రాంబాబు పోలీసుల మీద దౌర్జన్యాలు చేస్తున్నాడు. ఈ దౌర్జన్యం అంతా కూడా తెలుగుదేశం వాళ్ళు చేయకుండా సానుకూలంగా చంద్రబాబు నాయుడు పక్కా తెలుగుదేశం కార్యకర్తలకే గాని పార్టీ విధుల ఆదేశాలు ఒకటే, మీరు సానుకూలంగా పనిచేయండి. నా సిన్సారిటీ ప్రకారం నేను చెప్పినట్టుగానే కక్ష ధోరణాలతో పనిచేయొద్దు అని చెప్పి మాకు పదే ఆయన ఒక పాఠం చెప్తున్నాడు. ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన 1 సంవత్సరం తర్వాత మేము అభివృద్ధి, సంక్షేమం సమపాలనలో చేసుకుంటూ పోతున్నాం. కానీ వాళ్ళ కళ్ళ కనిపించడం లేదు. ఎందుకంటే వాళ్ళకి పసికిళ్ళే ఉన్నాయి కళ్ళు. ఎందుకంటే వాళ్ళు దాదాపు 5 సంవత్సరంలో అభివృద్ధి అనేది నిల్లు కదా, వాళ్ళకి తెలీదా? ఉండే నాయకుడు తెలీదా? ఆత్మకూరు నియోజకవర్గంలో ఏ నాయకుడు ఏ అభివృద్ధి చేసిండో చెప్పమానండి ఎవరినైనా ఊరి మీద చేసి. ఎందుకంటే ఊరిని ప్రెస్ మీట్ పెట్టుకోవడం కాదు, చేసిన అభివృద్ధి చెప్పుకోవాలా. లేదు ఒక లిక్కర్ మాఫియా గానీ, ఇసుక మాఫియా గానీ, మరి మైనింగ్ మాఫియా ఎన్ని మీకు కనిపించడం మీరు చేసిన గత 5 సంవత్సరాల్లో. మీకు ఆ రోజు 2019లో మీకు 151 సీట్లు ఇచ్చి మీకు ఈ రాష్ట్రాన్ని మంచిగా పరిపాలన చేస్తానని చెప్పి ఆ రోజు ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం చెప్పారు? నేను 6 నెలల్లోనే మంచి ముఖ్యమంత్రి అనిపించుకుంటానని చెప్పి ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన చెప్పి 6 నెలలు కాక ముందు కాదు కదా, 1 నెల ముందులోనే ప్రజావేదిక కూల్చి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన మరొక 25 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో గానీ ఏ విధంగా కూడా వెనకనెట్టిన మరి ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గాని, అలాంటి పార్టీలో ఉన్నటువంటి మన వైసీపీ నాయకులందరూ కూడా ఒకసారి గమనించాలి. మీరు తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లితే మా మీద బురద పడదు, తిరిగి మీ మీద బురద పడుతుందని చెప్పి కూడా మీరు గమనించుకోవాలి. 2029లో మేము మా గవర్నమెంట్ వస్తే సంపుతాము, నడుపుతామని చెప్పి ఇవాళ పేపర్లో వచ్చింది. ఒకసారి చూడండి. మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి అయింది, నువ్వు పర్యటనకు వస్తే చంపుతాము 2029లో ఎవరు చంపుతారు? ప్రజలు అందరినీ చంపుకుంటా పోతారు. తర్వాత మీరు శవాల మీద మీరేమన్నా రాజకీయం చేయాలనుకుంటారా? ఈ రాష్ట్రంలో ప్రజల అవసరం లేదా? ఆలోచించి మాట్లాడాలా. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మీరు మా మీద విమర్శించడం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతికూలంగా మీరు మళ్ళీ గానీ ప్రెస్ మీట్ మమ్మల్ని విమర్శిస్తే దానికి 10 రెట్టింపుగా ఖచ్చితంగా మేము మీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నాం. కావలి ఏరియా వైద్యశాలలో వైద్య శాఖ డైరెక్టర్ విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రోగులతో మాట్లాడి అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. వారు తనిఖీలు చేస్తున్న సమయంలో మీడియాను కూడా లోపలకు అనుమతించలేదు. నెల్లూరు జిల్లా కావలి ఏరియా వైద్యశాలలో విజిలెన్స్ తనిఖీలు కలకలం రేపాయి. వైద్య శాఖ విజిలెన్స్ అధికారి బీసీకే నాయక్ ఆధ్వర్యంలో ఆసుపత్రి పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. రోగులతో మాట్లాడి అందిస్తున్న వైద్య సేవలపైన ఆరా తీశారు. వారు తనిఖీలు చేస్తున్న సమయంలో మీడియాను కూడా లోపలకు అనుమతించలేదు. అనంతరం వైద్య సిబ్బంది, నర్సులను, వైద్యులను వేరువేరుగా లోపలకు పిలిచి వారి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. ఈ సందర్భంగా
సందర్భంగా విజిలెన్స్ అధికారి నాయక్ మాట్లాడుతూ తాము సేకరించిన వివరాలను ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. ఇతని కేసులో విజిలెన్స్ అధికారులు ఎం మజీద్ బి, వై సురేష్ చంద్, కె భార్గవ, రంగనాయకులు పాల్గొన్నారు. ఆసుపత్రికి వైద్యులు సక్రమంగా రాకపోవడం, ఆరోగ్యశ్రీ నిధులు దుర్వినియోగం తదితర అంశాలపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ మేరకు విజిలెన్స్ తనిఖీలు జరుగుతున్నట్లు తెలిసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యోగాంధ్ర ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సీఎం చంద్రబాబు. కాన్ఫరెన్స్ లో పాల్గొన్న కలెక్టర్ ఆనంద్, జేసీ కార్తిక్. యోగా దినోత్సవం ఏర్పాట్లు, రవాణాపై రాష్ట్ర మంత్రులు సమీక్ష. ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన మంత్రి నారాయణ. ఎవరు ఇబ్బందుల్లో ఉన్నా అందుబాటులో ఉంటానన్న కాకాని పూజిత. వైసీపీ నేత భాస్కర్ రెడ్డిని పరామర్శ. నెల్లూరు డీఈఓ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన ఏబీవీపీ నాయకులు. డీఈఓని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్. వెంగమాంబ పేరంటాలు అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యేలు కాకర్ల, సోమిరెడ్డి. మాజీ సీఎం జగన్ పర్యటనపై సంచలన కామెంట్స్ చేసిన చంద్రమోహన్ రెడ్డి. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.